మొన్న అమెరికా సుప్రీంకోర్టులో మొత్తం 9 మంది న్యాయమూర్తుల్లో 6 న్యాయమూర్తులు ట్రంప్‌కి వ్యతిరేకంగా తీర్పు చెప్పడం జరిగింది. సుంకాలన్నీ కూడా అన్యాయమే. ఆ సుంకాలన్నీ కూడా 1977లో ఉన్నటువంటి అధికారిని ఏదైతే ఉందో ఆ అధికారాన్ని ఉపయోగించుకొని బలవంతంగా వసూలు చేయడం జరిగింది. అలా చేయడం తప్పు అన్న విధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ట్రంప్ విపరీతంగా తప్పుపట్టాడు. మీరు పెంపుడు కుక్కలు. మీరు విదేశాల డబ్బుకి ఆశపడిన పెంపుడు కుక్కలని, మీరెందుకు పనికిరానోలని, మీకు దేశభక్తి లేదని, దేశం అంటే మీకు తెలియదని, దేశంలో మీరు ఉండే హక్కు లేదని, అర్హత లేదని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ పిచ్చెక్కిపోయాడు ట్రంప్. మీరు అసలు ఎందుకు పనికిరారు, మీరు ఒక పెంపుడు కుక్కలు, పెంపుడు కుక్కలైనా నయమే అన్న విధంగా ట్రంప్ అయితే విరుచుకుపడ్డాడు. ఇప్పుడు విదేశాల మీద అన్ని దేశాలకు కూడా అప్పుడే 10% అన్నాడు, మళ్ళీ ఇప్పుడేమొచ్చేసి 15% సుంకాలు విధిస్తాను, దాన్ని చట్టం చేస్తాను, ఎవడేం చేస్తాడో చూసుకోండి, నాకు సంబంధం లేదు, మీరేం చేసుకున్నా నాకు భయం లేదు. నేను అమెరికా కోర్టులు ధిక్కరించడం లేదు, రాజ్యాంగాన్ని ధిక్కరించడం లేదు. ఈ దేశం కోసం అయితే నేను నిలబడతా ఉంటాను. ఈ దేశం కోసం నిలబడేటటువంటి క్రమంలో నన్ను ఎవరు ఇంత విధంగా విమర్శించినా నాకు నష్టం లేదు. నేనైతే ఇది రాజ్యాంగం చేస్తాను, 15% సుంకాలు అనేది రాజ్యాంగం చేస్తాను అని జడ్జిల్ని తిడుతూ ఆయన అయితే ప్రకటన చేశాడు నిన్న వైట్ హౌస్లో. సో వినాశకాల విపరీత బుద్ధా, లేకపోతే ఇంకా ఏదైనా సరే ప్రపంచం ఇక మరొక మార్గం చూసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. లేదా ఈ సమయంలోనే ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కటై అమెరికాని ఒంటరి చేయకపోయినా సరే అమెరికాకి మాత్రం మూడిందనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి అహంకారపూరితమైనటువంటి విధానాలు లేదా ఇలాంటి చర్యలు తీసుకునేటప్పుడు ప్రపంచమంతా ఏకమై దీన్ని ఒంటరి చేయగలిగితే అన్ని దగ్గరికి వస్తాయి, అన్ని మూసుకుంటాడు. ఇలాంటప్పుడు ఏ దేశం కూడా ముందుకు వచ్చి, అంటే అన్ని దేశాలు ఏకమై ఏదో ఒంటరిని చేయాల్సిన అవసరం లేదు. ఏ దేశానికి ఆ దేశమే ఇప్పుడు గొప్ప కాబట్టి ఇంతకు ముందులాగా అగ్రరాజ్యం అనే ఇది ఆవిడ ఇవ్వట్లేదు. అందుకే ఇప్పుడు మన ఏషియాలో సొంత కరెన్సీతో, బ్రిక్స్ కావచ్చు లేకపోతే ఇతర దేశాలు కావచ్చు, సొంత కరెన్సీతో ఇప్పుడైతే వ్యాపారాలు చేసుకోవాలి. లావాదేవీలు జరిగితే అప్పుడు ఆటోమేటిక్గా డాలర్ వాల్యూ తగ్గితే అందరూ మూసుకొని వస్తారు.